క్వాడ్ దేశాల భాగస్వామ్యం ఇండో పసిఫిక్ లో స్వేచ్ఛ సుస్థిరతను కాపాడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. జపాన్ రాజధాని టోకియోలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి జయశంకర్ హాజరయ్యారు. ఇండో పసిఫిక్ ను స్వేచ్ఛగా భద్రంగా ఉంచేందుకు అంతర్జాతీయ నిబంధనల అమలు, గ్రూప్ దేశాల మధ్య సమన్వయం వంటి అదనపు బాధ్యతలు క్వాడ్పై ఉన్నాయని జయశంకర్ చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి నేపథ్యంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి మంచి చేయాలనే క్వాడ్ దేశాల నిబద్ధత ఈ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుందని ఆయన అన్నారు. జయశంకర్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికావా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ సదస్సులో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి వాంగ్ నేరుగా చైనా పేరును ప్రస్తావించకుండా ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, బాధ్యతాయుతంగా పోటీ పడాలని సూచించారు. పరిమాణం, బలం ఒక దేశ తలరాతను నిర్ణయించలేవని ఆమె చెప్పారు.